ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సింహ ప్రభునందు ప్రియులరా, ప్రారంభ ప్రార్థన చేసుకుని ఈ యొక్క 11వ సిలువ ధ్యాన కూడికను ప్రారంభించుకుందాం. మరి కొన్ని పరిస్థితులు బట్టి పైన ఉండేటువంటి మైక్ సౌండ్ను ఆపివేయడం జరుగుతుంది. కనుక సమయాన్ని గమనించి సకాలంలో మందిరానికి రావాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. మరి అనౌన్స్మెంట్ తర్వాత పైన ఉన్నటువంటి సౌండ్ ఆపివేయబడుతుంది. దయతో సహకరించాలని మనవి చేస్తున్నాను. మరి ప్రారంభ ప్రార్థన చేసుకుని ఈ యొక్క సిలువ ధ్యాన కూడికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. నీ ప్రేమ చేత, నీ కృప చేత నాయన మమ్మల్ని బలపరచి మరి లెంట్లోని 11వ సిలువ ధ్యాన కూడికలోనికి మేము ప్రవేశించడానికి తండ్రి మీరు అనుకూలపరిచి ఇచ్చిన సమయాన్ని బట్టి, ధన్యతను బట్టి మీ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము నీ వారముగా బ్రతుకుతూ మా జీవితంలో మా విమోచన కొరకు, మా రక్షణ కొరకు మీరు చేసిన సిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సిలువ స్వార్థ ప్రకటనలో మమ్మల్ని మేము ఆత్మీయంగా బలపరుచుకుంటూ ఈ స్వార్థ వ్యాపకంలో ప్రభు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అటు రీతిగా సంఘాన్ని మీరు బలపరిచారు. దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, లెంట్లోని 11వ రోజు సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఏర్పాటు చేసిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. చేరువస్తున్న సంఘమంతటిని ప్రభు నీ కృపలో నడిపించండి. ఈ స్థలములో జరుగుతున్న సమస్తమును నీ నామానికి మహిమకరంగా జరుగుటకు ప్రభా నీ ఆత్మచేత నింపి నడిపించండి. సాతానుడు కలిగించే అభ్యంతరాలను, ఆటంకాలను లయపరచండి. నీ సన్నిధిని అనుభవించే కృప దయచేయమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. లెంటుకాల పాటల పుస్తకం నుండి మనమందరం కలిసి 2వ కీర్తన, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమైన కీర్తన పాడుకుందాము. మన లెంటుకాల పాటల పుస్తకం నుండి 2వ కీర్తన. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, నెపమించకయని కృపలో నపరాధములను క్షమించు, నపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా, సిలువకు నిన్ను నే కొట్టితిని, తొలువాలతో చేరితిని, సిలువకు నిన్ను నే కొట్టితిని, తొలువాలతో చేరితిని,
కలుషంబులను మోపితిని దోషుండని నో ప్రభువా దోషుండని నో ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ప్రగాలు పల్లెపు పోటు క్రకున పొడచితినే ప్రగాలు పల్లెపు పోటు క్రకున పొడచితినే మిక్కిలి బాధించితిని మాకు చూపితివయ్యా మాకు చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ముళ్ళతో కిరీటము నాలిని శిరమున నిలిపి ముళ్ళతో కిరీటము నాలిని శిరమున నిలిపి నా వల్లనే రామాయే నా వల్లనే రామాయే చల్లని దయగల తండ్రి చల్లని దయగల తండ్రి అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా దాహంబుగనగా చేదు చిరకాను త్రావనిడితి దాహంబుగనగా చేదు చిరకాను త్రావనిడితి ద్రోహుండనై చేసితిని ద్రోహుండనై చేసితిని దేహంబుగాయములను దేహంబుగాయములను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా ఘోరముగా దూరితిని నేరములను చేసితిని ఘోరముగా దూరితిని నేరములను చేసితిని క్రూరుండనై కొట్టితిని క్రూరుండనై కొట్టితిని
ఘోరంబు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా చిందేటి రక్తము నాకై పొందిన బలు చేత చిందేటి రక్తము నాకై పొందిన బల చేత నిందాలు పెట్టినయ్యా నిందాలు పెట్టినయ్యా సందేహమేలనయ్యా సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ తెచ్చితివయ్యా అక్షయ భాగ్యమునియ్యా అక్షయ భాగ్యమునియ్యా మోక్షము చూపితివయ్యా మోక్షము చూపితివయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా 23వ కీర్తన పాడుకుందాము. బాసిల్లును సిలువలో పాపక్షమ. మన అలింటుకాల పాటల పుస్తకం నుండి 23వ కీర్తన పాడు. బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాగము చేసి కలువరిలో నా పాపము పంచి సిలువకు నిన్ను యాగము చేసి కలుషహార కరుణించితివా కలుషహార కరుణించితివా బాసిల్లెను సిలువలో పాపక్షమా దోషము చేసిన దీని కదా మోసములో బ్రతికిన కదా దోషము చేసిన దీని కదా మోసములో బ్రతికిన కదా మోసితివా
బాసిల్లెను సిలువలో పాపక్షమా. పాపము చేసి గడించితి మరణం, శాపమే హాని నార్జించినది. పాపము చేసి గడించితి మరణం, శాపమే హాని నార్జించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా. ఎందులకో నాపై ప్రేమ, అందదయ స్వామి నామదికి. ఎందులకు నాపై ఈ ప్రేమ, అందదయ స్వామి నామదికి. అందులకే భయముందితిని, అందులకే భయముందితిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా. నే మరణపు వేదన హృదగాదు, నామది వేదనలో మునిగే. నీ మరణపు వేదన హృదగాదు, నామది వేదనలో మునిగే. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. బాసిల్లెను సిలువలో పాపక్షమా. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెను నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మితిని పాదములను, నమ్మితిని పాదములను. బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరం కలిసి విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి భూమి ఆకాశములను ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు
చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చానని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. మనం అలా నిలిచి ఉండి కీర్తన గ్రంథము నుండి 2వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా చదువుకుందాము. కీర్తన గ్రంథం నుండి 2వ కీర్తన. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తింపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనుడుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీ వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కులుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగిలికొనెను, కుమారుని ముద్దుపెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును. అప్పుడు వీరి త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆది ఎప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు నన్ను నాట్లు మహిమ కలుగును గాక. దయచేసి కూర్చోండి. లెంట్లోని 11వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాలను ఏర్పాటు చేస్తున్న కుటుంబాల్లో నుండి ఎవరైనా చదవాలని ఆసక్తి కలిగిన వారు దయచేసి చదువుటకు రావాలని మనవి చేస్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుండి 11వ వచనం వరకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రము గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందాము. ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులకు నష్టంలోను నాశనంలోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతోనూ తమ్మును తామే పొడుచుకొనిరు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడును. ఈ వాక్యం ఇంతటితో పరి
సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 22వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు. లూకా సువార్త 22వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు. ఎవరైనా రండి చదవటానికి. లూకా సువార్త 22వ అధ్యాయము మొదటి వచనం నుండి 6వ వచనం వరకు. లూకా సువార్త 22వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు ఈ విధంగా వ్రాయబడింది. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి కనుక ఆయనను ఎలాగూ చంపితుమని ఉపాయము వెదుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయనను వానికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్యి సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదుకుచుండెను. ఈ వాక్యంతో పని వాక్య భాగాలు చదివిన ఇరువురికి వందనాలు. లెంటు కాల పాటలు వస్తున్నాడు 6వ కీర్తన పాడుకుని ఎంతో గొప్ప బొబ్బ పుట్టెను. లెంటు కాల పాటలు వస్తునుండి 6వ కీర్తన పాడు. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను దానితో రక్షణమంతయును సమాప్తమాయెను. ఎంత గొప్ప బొబ్బ పుట్టెను యేసు నాకు కల్వరి మెట్టను. సంతసముతో సిల్వగొట్టగా సూర్యుడంధకారమాయెను. సూర్యుడంధకారమాయెను. గలిబిలి గలిగేనొకప్పుడు సైన్యాలు బబెలు కట్టడము కట్టునప్పుడు పలుకు భాషయునొక్కటైనను పలు విధములకు భాషలాయెను. నాలుగు దిశలకును జనులు పోయిరి కలువరిపై కలసి కోరిరి. కలువరిపై కలసి కోరిరి. ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణమంతయును సమాప్తమాయెను. పావనుండగు ప్రభువు మన కొరకై యా సిలువ మీద చావునొందెను సమయమందున. దేవుడా నా దేవుడా నన్నేలా చేయి విడిచితివియా. రామముగముల పెట్టెను యెహోవాయను తన తండ్రితోను. యెహోవాయను తన తండ్రితోను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను దానితో రక్షణమంతయును
సమాప్తమాయెను. అందు నిమిరయుగము గడియాయె. నా నీతి సూర్యుని నంత చైతెను పాండకాంబులు. నిందవాయువులెన్నో వీచెను కందు యేసుని ఆవరించెను. పందె మొగనొక కాటు వేసెను పాత సర్పము ప్రభువు యేసును. పాత సర్పము ప్రభువు యేసును. ఎంత గొప్ప గొప్ప పుట్టెను. దానితో రక్షణమంతయును సమాప్తమాయెను. శాంతమాయెనటాంచు పలుకుచును. ఆ రక్షకుడు తన స్వంత విలువకు ప్రాణమును వీడె. ఇంతలోనొక భటుడు తనకు నేటితో ప్రభు ప్రక్కబడవగా చెంత చేరి పాపులను రక్షించు రక్తపు దారగారెను. రక్షించు రక్తపు దారగారెను. ఎంత గొప్ప గొప్ప పుట్టెను. దానితో రక్షణమంతయును సమాప్తమాయెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి లెంటు కాల ప్రయాణంలో మనము అప్పుడే 11వ రోజుకు చేరుకున్నాం. దేవుడు అనుగ్రహించినటువంటి జీవాన్ని బట్టి, ప్రాణాన్ని బట్టి 11వ రోజుకు మనల్ని చేర్చుకోవటానికి దేవుడిచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించును గాక. ఈ 11వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన మన సంఘ ప్రియులు కుటుంబాలు, మరి 11వ రోజును సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాలు పోతురాజు పెదమరియమ్మ గారి కుటుంబము, పోతురాజు పెదమోజెస్ నిర్మల గారి కుటుంబము, పోతురాజు దిలీప్ కుమార్ జ్యోతి గారుల కుటుంబము, పోతురాజు ఏలియా మరియమ్మ గారుల కుటుంబము, పోతురాజు చిన్నమోషను షారోను పుష్ప గారుల కుటుంబం, బేతాల ఇస్రాయేలు మేరీమణి గారుల కుటుంబము, పోతురాజు శేఖర్ బాబు ఝాన్సీ గారుల కుటుంబము, పోతురాజు సామిల్ రాజు మరియమ్మ గారుల కుటుంబము, పోతురాజు సునీల్ కరుణమ్మ గారుల కుటుంబము, పీతల మోషే మార్తమ్మ గారుల కుటుంబము, పీతల గమానీయులు మీనా కుమారి గారుల కుటుంబము, పీతల రవీంద్రబాబు గ్లోరీ గారుల కుటుంబము, చేగొండి రమేష్ బాబు సుభాషిణి గారుల కుటుంబము, చేగొండి సుధీర్ కుమార్ జ్ఞానసుందరి గారుల కుటుంబము, కొండేటి రూతమ్మ గారి కుటుంబము, కొండేటి యేసుబాబు మార్తమ్మ గారుల కుటుంబము, కొండేటి షడ్రక్ స్రవంతి గారుల కుటుంబము. ఈ కుటుంబాల ద్వారా 11వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించును గాక. మరి దేవుని యొక్క మహాకృప లెంటు కాలంలో ఉపవాసాలతో
సిలువ చేసిన ఆ గొప్ప కార్యాన్ని మనం తలుచుకుంటూ ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితాన్ని సిలువ దగ్గరకు తీసుకుని వచ్చి సిలువ యొక్క ఖ్యాతిని గొప్పతనాన్ని తలుచుకుంటూ ప్రభుని స్తుతిస్తూనే ఈ సిలువ యొక్క సువార్తను అనేకులకు మనము తెలియచేయటానికి ఇటు రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి దైవ లేఖన భాగాల నుండి చీకటి జీవితము ఎంత ప్రమాదకరమో, చీకటి క్రియల వలన మనిషి జీవితానికి కలిగే నష్టాన్ని, అంటే సరి చేసుకోలేని నష్టము, పూరించుకోలేని నష్టాన్ని మానవుడు కలిగి ఉంటాడనే సత్యాన్ని బైబిల్ గ్రంథంలో నుండి మనము జ్ఞాపకం చేసుకుంటాం. చీకటి క్రియలు అనేవి మనము రెండు విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చినప్పుడు చెప్పిన మాట, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని. ఆయనలో వెలుగు ఉండెను, ఆ వెలుగు జీవమును ఇస్తుంది అని. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగులో జీవం ఉంది. యేసు దేవుడు వెలుగైతే సాతాను గురించి రాయబడిన మాట, వాడు చీకటి అయి ఉన్నాడు, ఆ చీకటిలో జీవం అనేదే లేదు. దేవుని వెలుగులో జీవం ఉంది అని భక్తుడైనటువంటి యోహాను తెలియచేస్తుంటే, ప్రభునందు ప్రియులరా, ఆ వెలుగులో ఉన్నటువంటి జీవము గొప్పదై ఉన్నది అన్నాడు. అది మనుషులను వెలిగించేటువంటిది. కానీ సాతానుడు చీకటి అయి ఉన్నాడు, అంధకార సంబంధమైనటువంటి అధిపతి అయి ఉండి సమస్తాన్ని కూడా పాడు చేసేటువంటి వాడు. అంధకార క్రియలు, చీకటి క్రియలు, మానవుడట అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి వెలుగు సంబంధుల వలె జీవించాలి. అందుకు సిలువ ఒక గొప్ప మార్గాన్ని ప్రభునందు ప్రియులరా ఏర్పాటు చేసింది. అయితే ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తి ఎప్పుడు చీకటిలో చీకటి క్రియలు చేస్తాడు అనే ప్రశ్న మనం వేసుకుంటే, మన యొక్క పరిమితి అంతా కూడా బైబిల్ దృక్పథంలో నుండి ఆలోచించుకుందాం. అనవసరమైనటువంటి ఆలోచనల కంటే దేవుని యొక్క వాక్య సంబంధమైన విషయాలలో నుండి ఆలోచన చేస్తే, ప్రసంగి భక్తుడు చెప్తాడు, బుద్ధిహీనుడు చీకటిలో నడుచుచున్నాడు అని. బుద్ధిహీనుడు చీకటిలో నడిచేటువంటి వాడు. ఎవరు చీకటిలో నడుస్తారు అంటే బైబిల్ చెప్తుంది బుద్ధిహీనుడు అని. అయితే ఎవరు బుద్ధిహీనుడు అనే ప్రశ్నకు కూడా బైబిల్లో చక్కటి సమాధానం చెప్తుంది. ఎవరంటే, దేవుడు లేడని తమ హృదయంలో ఎవరు అనుకుంటారో వారే బుద్ధిహీనులు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో ఆలోచించుకుని వారు చెడు కార్యాలు చేస్తారు. దేవుడు లేకుండా బ్రతికేటువంటి ప్రతివాడు కూడా. అయితే ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం మాట్లాడుకుందాం. 53వ కీర్తనలో మొదటి చరణంలో రాయబడిన మాట, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకున్నారు, వారు చెడిపోయిన వారును అసహ్య కార్యములు చేయరు. అంటే మంచి అనే కార్యాలు చేయటానికి వారి హృదయములో దేవుడు లేడు. దేవుడు లేడు కాబట్టి వారు బుద్ధిహీనులట. వారి హృదయం ఎలాగ చెరిపేసుకున్నారు అంటే, దేవుడు లేడనేటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారు. బుద్ధిహీనులు చీకటిలో నడుస్తారు అనే ప్రశ్నకు ఎవరు బుద్ధిహీనులంటే, దేవుడు లేకుండా ఈ లోకంలో జీవించేటువంటి హృదయము కలిగిన వారు. వారు చెడిపోయిన వారును అసహ్యమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారు. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు కలిగి ఉన్నటువంటి మనము
బుద్ధిహీనులము కాదు, బుద్ధిమంతులము, జ్ఞానము కలిగిన వారమని దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవుణ్ణి కలిగిన వారు వెలుగు సంబంధమైన జీవితాన్ని జీవిస్తారు. దేవుడు లేనటువంటి వారు చీకటిలో జీవిస్తారు. దేవుణ్ణి కలిగి ఉన్నామనుకుని చెప్పుకుని తమ హృదయంలో దేవునికి చోటివ్వని వారు కూడా చీకటిలోనే నడుస్తారు. దేవుడు మాకున్నాడు అని పెదాలతో చెప్పుకుని తమ హృదయాన్ని అంధకారం చేసుకున్న వారు కూడా అంతే. వారు కూడా చెడిపోయినటువంటి కార్యాలు చేస్తారు. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ అంధకార క్రియలను వర్ణించాడు. చీకటి క్రియలు అని. ఈ క్రియలు ఎవరు చేస్తారు అంటే వారి హృదయము అంధకారం అయిపోయినప్పుడు, చీకటి అయిపోయినప్పుడు. ఆ పనులన్నీ కూడా ఒకసారి బైబిల్లో నుండి మనం చూస్తే ఎక్కడైనా అటువంటి కార్యాలు మనం చేస్తే మనము కూడా ఆ కార్యాల్లో పాలు పంచుకున్నామేమో అనిపిస్తుంది కొన్ని పర్యాయం. చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే నీ దేవుడు నీకు నచ్చినట్టుగా ఉండాలని ఎప్పుడు అనుకోడు. నీవు ఆరాధించే దేవుడు నీకు నచ్చినట్టుగా ఉండటానికి ఎప్పుడు అనుకో. కానీ మన దేవుడు తనకు నచ్చినట్లుగా మనం ఉండాలని కోరుకుంటాడు. ఈ రెండిటికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించకుండా నాకు ఇష్టమైనట్టుగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ వెళతాను అంటే గనక ఆ ప్రయాణం ఎక్కడికి వెళుతుందంటే చివరికి చీకటిలో నుండి మరణంలోనికి వెళ్ళిపో. దేవుని సన్నిధిలో దైవ చిత్తానికి విధేయత చూపిస్తూ ఆయన ఏ రీతిగా జీవించమని కోరుకుంటూ ఉన్నాడో ఆ రీతిగా జీవించటానికి నన్ను నేను సిద్ధపరుచుకుంటూ ఉన్నప్పుడు నేను కొంచెము నీతిని కలిగి దేవుని వెలుగులోనికి ప్రవేశించి జీవంలోనికి వెళ్తాను. అందుకనే క్రైస్తవ భక్తి జీవితము చాలా గొప్పది, అటు అనుసరించడం చాలా కష్టం. మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో మనం ఎలాగైనా ప్రభుని ఆరాధించేసుకుంటున్నాము కదా అనుకుంటాం. కానీ అది సరిపోయేటువంటిది కాదు. క్రీస్తునందు ప్రియులరా, ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని అమ్మా, మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుంటారు. పగటి వారు లేకపోతే వెలుగు సంబంధులు ఈ క్రియలేమీ చేయరు. తేజో సంబంధమైన యుద్ధోపకరణములు అంటారు, వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు. వారి జీవితము వేరు. ఎవరు చీకటిలో ఉంటారు, ఎవరి చీకటి క్రియలు చేస్తారు అంటే దేవుణ్ణి తమ హృదయములో చోటివ్వని వారు అసహ్యమైన కార్యాలు చేస్తారు. దేవునికి ఇష్టం లేని కార్యాలు. ప్రభునందు ప్రియులరా, మీకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఈ విషయాలు ఒకసారి మనస్సునకు తెచ్చుకుని నేను ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ చీకటిలో జీవిస్తూ ఉన్నానా అని. దేవుని వాక్యములో చెప్పబడిన మాట యుద్ధోపకరణములను ధరించుకోవాలట, వెలుగు సంబంధమైన జీవితాన్ని జీవించాలట. వెలుగు సంబంధమైనటువంటి జీవితంలో ప్రభునందు ప్రియులరా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏదైతే రాత్రికాల సంబంధులు జీవిస్తారో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా వ్యతిరేకంగా వెలుగు సంబంధమైన జీవితం ఉంది. దేవునికి వ్యతిరేకంగా సాతానుడు జీవిస్తాడు. సాతానుడు చేసే ప్రతి కార్యాన్ని కూడా యేసు ప్రభు వెలుగులో
అవి చీకటిగా గుర్తించబడుతూ ఉంది. వెలుగు చీకటిల మధ్య పోరాటంలో ఆ రెండు ఎప్పుడు కలుసుకోవు. అయితే చీకటి అయినా ఉంటుంది, వెలుగైనా ఉంటుంది. వెలుగు చీకటులు కలిసి ఉండే స్థలము ఎక్కడ లేదు. మనుషులలో మాత్రము కొంతవరకు అది ఉంటూనే ఉంది. సగము వెలుగు, సగము చీకటి అనేది మానవుని యొక్క అవిధేయతతో కూడిన భక్తిలో ఉంది. ఆ జీవితాన్ని దేవుడు అంగీకరించటం లేదు. ప్రభునందు ప్రియులరా, పౌలు చాలా స్పష్టమైనటువంటి భాషతో మాట్లాడుతూ, స్వార్థము లేని జీవితము, కలహము లేని, మత్సరము లేని జీవితము, ఇంకను మత్తైనను, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను, ఇవన్నీ కూడా రాత్రి సంబంధమైనటువంటి క్రియలు. ఇవి పగలు అంటే మనిషికి బయటకు చూపించకుండా లోపల చేస్తూ పాపాన్ని కూడగట్టుకునేటువంటి వాడు. ప్రభునందు ప్రియులరా, మరి మనమందరము కూడా ఎలాగ జీవించాలట? క్రీస్తు నందు విమోచించబడిన వారము, శిలువ చేత కడిగి పవిత్రపరచబడిన మనం ఈ విషయాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం నుండి చదువుకుందాం. ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకడి. ప్రత్యేకించబడండి. మీరు అట్టి వారితో పాలివారై ఉండొద్దు. మీరు అలాగ చేస్తే గనక దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చునట్లుగా వారితో కలిసి ఉండే మనమైనా సరే వాటిలో పాలు పంచుకుంటాము. ఇక పౌలు ప్రసంగిస్తూ ఉన్నాడు ఎఫెసీ సంఘంలో. పూర్వమందు మీరు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభునందు మీలో చీకటి లేదు. మరి వెలుగు కలిగిన ఫలమేమిటంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచు. సమస్తమైనటువంటి మంచితనము. చాలా గొప్ప భావాన్ని పౌలు తీసుకుని వచ్చాడు సంఘాన్ని. చీకటి మనుషులను, వెలుగు మనుషులను ప్రత్యేకపరిచాడు. అయ్యా, చీకటిలో ఉండేటువంటి వారి క్రియలు ఈ రీతిగా ఉంటాయి. క్రీస్తు శిలువ చేత విమోచించబడి పవిత్రపరచబడి ఆయనను వెంబడించేవారు ఈ రీతిగా జీవిస్తారని చాలా స్పష్టమైనటువంటి వివరణ 2 భాగాలు చేసి జ్ఞాపకం చేశారు. అయితే బైబిల్లో నుండి మనము తెలుసుకున్నటువంటి విషయాలలో నుండి ప్రభునందు ప్రియులరా, మనము చీకటిలో ఉన్నామా, వెలుగులో ఉన్నామా అనేది మనల్ని మనమే పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. అయితే యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు అపోస్తలులుగా ఎన్నిక చేయబడ్డారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కలిసి స్వార్థ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ప్రారంభము నుండి కూడా చెప్తా ఉన్నారు, అయ్యా, మీలో ఒకడు సాతాను అన్నాడు. మీలో ఒకడు సాతాను. దేవుడు ఆ వ్యక్తిని గుర్తెరిగి కూడా ఆ పేరుని ఏమీ స్పష్టము చేయకుండా పరీక్షించుకునేటువంటి అవకాశం ఆ వ్యక్తికి ఇచ్చేస్తూనే ఉన్నాడు. అయ్యా, ఇస్కరియోతు యోధ అని యేసుప్రభు వారికి తెలిసి కూడా ఆ పేరునేమి ఆయన చెప్పడు. ఎందుకంటే ఆయన ఉద్దేశము ఈ లోకంలోనికి ఆయన పంపించబడిన విధానము నశించిపోయిన ప్రతిదాన్ని కూడా రక్షించడము ఆయన ప్రధానమైన లక్ష్యం. ఇస్కరియోతు యోధాను గురించి ప్రారంభము నుండి కూడా ఆయనకు తెలుసట. ప్రారంభము నుండి కూడా మీలో ఒకడు సాతాను అని ప్రభు చాలా స్పష్టముగా చెప్పారు. ప్రతి పర్యాయము దేవుడు యోధాకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా తాను దేవుని వెలుగులో పరీక్షించుకునే
జీవితానికి రాలేదు. కనుక ప్రభునందు ప్రియులరా, ఆయన జీవితము మనకు చాలా స్పష్టమే. అతడు దేవునిలో నుండి కొంచెముగా జారిపోయి దేవునిని వెంబడించి అనేకమైనటువంటి అద్భుతాలలో పాలు పంచుకొని దేవుని సువార్తను ప్రకటించటానికి ఇద్దరిద్దరినిగా పంపించినప్పుడు, అపోస్తులుగా వారికి అధికారం ఇచ్చి పంపించినప్పుడు, వారితో కలిసి ప్రయాణం చేసినటువంటి ఈ ఇస్కరియోతు యోధా జీవితము ఎలాగ పడిపోయినది అంటే, యేసు ప్రభు ఇచ్చేటువంటి జీవము నుండి పడిపోయి సాతానుతో కలుసుకుని తన మరణానికి తనే కారణమైపోయాడు. హత్య చేసుకోవటానికి వెళ్ళిపోయాడు. జీవాన్నిచ్చే దేవుణ్ణి విడిచిపెట్టి సాతానుతో ఏకీభవించి చీకటి క్రియలలో పాలు పంచుకుని ప్రభునందు ప్రియులరా ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే మరణానికి ధిక్కరించబడ్డాడు. మరణంలోనికి వెళ్ళిపోయాడు. నాకు ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు అంటాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను. నీతి మార్గము, అందులో మరణము లేదట. నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చి ప్రకటించిన మార్గము నీతి మార్గము. అందులో జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి ప్రవేశించు. మరణము వానిని ఆపదు, వాడు జీవములోనికి చేరుకుంటాడు. కానీ ఎవరైతే దేవుని యొక్క వెలుగు కార్యాలలో, వెలుగు జీవితంలో పాలు పంచుకోరో వాని జీవితం ఎలాగా అంతరించిపోతుంది అంటే, ప్రభునందు ప్రియులరా, మరణానికి తన్ను తానే అప్పగించుకున్నాడట ఇస్కరియోతు యోధా. జీవమునిచ్చేవాడు యేసు ప్రభు. మరి సాతాను ఆది నుండి కూడా వాడు నరహంతకుడై ఉన్నాడట. వాడు మనుషులను ఎలాగ హత్య గావించాలి, హేబేలు వెళ్ళి కయ్యీనును చంపినట్లుగా ప్రతి మానవ ప్రాణాన్ని కూడా నరహంతకుడిగా ఛేదించటానికి, పాపము చేత చంపేయటానికి వాడు నిరంతరము తిరుగుతూ అనేకమైనటువంటి చీకటి కార్యాలను సృష్టించేశాడు. ప్రభునందు ప్రియులరా, ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుందాం, సాతానుడు ఎంత తెలివిగా మనుషులను పడగొడుతూ ఉంటాడో, ఎంత తెలివిగా తన చాకచక్యాన్నంతటినీ కూడా ఉపయోగించి మనుషులు దేవుని నుండి వెళ్ళిపోయేటట్లుగా చేస్తాడు. లూకా సువార్త 22వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులరా ఈ మాటను జ్ఞాపకం చేస్తాను. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను అని ఈరోజు వాక్య భాగము. ఎందుకు చేసుకుంటారండి పస్కా పండుగ అంటే, ఐగుప్తు దేశంలో నుండి వారి విడుదలను జ్ఞాపకం చేసుకుంటూ, మా దేవుడు మా జీవితంలో చేసిన విమోచన, అందుకు వారు ఆచరించవలసిన విధానం ఏమిటంటే, నిర్గమాకాండంలో గనుక మనం చదువుకుంటే పులి అనేది ఏది కూడా వారింటిలో ఉండకూడదు. ఎవరింటిలోనైనా పులి అనేది ఉంటే గనక వారిని సమాజంలో నుండి వెలివేస్తారు. అంటే పస్కా పండుగను ఆచరించేటప్పుడు పులి అని స్థితి ఏది కూడా వారి జీవితంలో ఉండకూడదు. ఎక్కడెక్కడున్నా యెరూషలేముకు వచ్చేస్తారు ఇశ్రాయేలీయులు, పులి అని రొట్టెల పండుగ చేసుకుంటారు. వారి ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు. మొదటిగా వారి జీవితంలో వారు అలంకరించుకున్నటువంటి ఎక్కడ కూడా పులి అని స్థితి లేకుండా, గృహాలనైతే పులి అని స్థితి లేకుండా చేసుకున్నారు. కానీ అక్కడున్నటువంటి అధికారుల హృదయం మాత్రం పులిసిపోయిందట. ప్రభునందు ప్రియులరా, అందుకు భక్తుడు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. పులియని రొట్టెల పండుగ సమీపించెను, అయితే ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రధాన యాజకులు సమస్తము కూడా యేసు ప్రభుని ఎలాగ చంపుదామని ఉపాయం ఆలోచిస్తున్నారు. ఇటు పండుగలో, పులియని రొట్టెల పండుగలో పులిసిన హృదయాల చేత ఎంత పులిసిపోయిందంటే వారి హృదయము యేసు ప్రభునే
చంపాలనుకునేటువంటి స్థితిలోనికి వచ్చేసారు. ప్రభునందు ప్రియులరా, యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు చెప్తాడు, అయ్యా వీరందరూ కూడా పులిసిన స్థితి అనే వేషధారణ కలిగి ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకేయులను గురించి బోధిస్తూ ఉన్నాడు శిష్యులతో, అయ్యా వారితో మీరు కలుసుకొనకుడి, వారి జీవితం అంతా కూడా పులిసిపోయింది, దుష్టత్వము చేత, దుర్మార్గము చేత వారు నిండిపోయారు అని ఆ పులిసిన స్థితిని గురించి జ్ఞాపకం చేస్తారు. పులియని రొట్టెల పండుగలలో పులిసిపోయిన హృదయాలు ఎంత భయంకరము అంటే, యేసు ప్రభుని చంపాలనుకున్నారు. ఎలాగ చంపాలి ఆయనను? ఇదే తపన, ఇదే ఆలోచన. కారణం ఏమిటంటే, ప్రభునందు ప్రియులరా, దేవునిని ఆచరిస్తూ యెహోవా దేవుని యొక్క ఆచరణ చేస్తున్నాం అనుకునేటువంటి ఆలోచనలో వారి జీవితాలను ఎంతవరకు చీకటికి తీసుకుని వచ్చారంటే, దేవుని యొక్క మెస్సయ్యను గుర్తించలేని అంధకార హృదయంలోనికి వారు వెళ్ళిపోయారు. వారి జీవితము పూర్తిగా పులిసిపోయిందంట. అలాగ ఆలోచించుకుంటున్నటువంటి సమయంలో అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించింది. ఆల్రెడీ సాతాను గుంపు అక్కడ ఉంది. ఇప్పుడు సాతాను ప్రవేశించినటువంటి ఈ ఇస్కరియోతు యోధా కూడా ఆ గుంపులో వెళ్ళి కలుస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, 12 మంది శిష్యుల్లో వెరీ సిమిలర్గా ఒకేలాగా ఉండేవారు ఎవరైనా ఉంటే యేసు ప్రభు, ఇస్కరియోతు యోధా. ఇద్దరు ఒకే ప్రాంతం నుండి, ఒకే గోత్రం నుండి వచ్చారు. ఇద్దరు కూడా ఒకేలాగా కనిపిస్తారంట. సమాన వయస్కులు, చాలా ఎక్కువ చదువుకున్నాడు ఇస్కరియోతు యోధా. అంత మాత్రమే కాదు, చాలా నాలెడ్జ్ పర్సన్. ఇస్కరియోతు యోధా జీవితాన్ని మనం గనక చరిత్రలో నుండి తీసుకుంటే, ఇద్దరు కూడా ఒకే ప్రాంతం నుండి వచ్చారు. ఇద్దరు కూడా ఒకే ఆశయాలు. కానీ వారి ఆశయాల్లో ఎంత వ్యత్యాసం ఉందంటే, యేసు ప్రభు తన తండ్రి రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు. ఇస్కరియోతు యోధా దావీదు రాజ్యము స్థాపించబడాలని కోరికతో వచ్చాడు. చాలా వ్యత్యాసం ఉంది. ఇద్దరి యొక్క పరితపం ఒకటే, రాజ్యాన్ని స్థాపించాలి. ఆ రాజ్య స్థాపనలో యేసు ప్రభు యొక్క రాజ్య స్థాపన కొరకు ఉపయోగించిన పదాలు ఏమిటంటే, నా తండ్రి రాజ్యము నీతియు సమాధానముతో నిండి ఉన్నది. అది ఈ లోక సంబంధమైనది కాదు. కానీ ఇస్కరియోతు యోధా వచ్చినది ఎందుకంటే, రోమా ప్రభుత్వాన్ని క్రోలదోసి దావీదు రాజ్యము, యూదుల రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము ఏర్పడుతుందనేటువంటి ఆలోచనతో వచ్చేసారు. అందుకని యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి, ఎవడైనను నన్ను వెంబడించువాడు నా యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించాలి. యేసు ప్రభుని వెంబడించుటలో ఇతనుకున్నటువంటి విధానము కూడా పూర్తిగా వ్యతిరేకమే. రాజ్యము అనే ఒక మాటను విన్నాడు తప్ప అది ఎటువంటి రాజ్యము ఆలోచించుకోలేకపోయాడు. క్రైస్తవ్యం కూడా అంతే. మేము దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనను వెంబడిస్తూ ఉన్నాం. అల్టిమేట్గా ఎక్కడికి వెళ్ళాలి అంటే పరలోక రాజ్యాన్ని చేరుకోవటానికి. పరలోక రాజ్యం మీద అవగాహన లేనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితం ఎక్కడికి పోతుంది అంటే, ఈ లోక సంబంధమైన ఆలోచనలతో ముడిపడి కొంతకాలానికి వారి మార్గాలను మార్చేసుకునేటువంటి ప్రయత్నం. క్రీస్తునందు ప్రియులరా, వారందరూ ఆలోచన చేస్తున్నారు యేసు ప్రభుని ఎలాగ చంపాలి. ఇస్కరియోతు యోధా ఆలోచన కూడా దినదినము మారిపోతూ ఉంది. ఎలాంటి మోసపూరితమైన ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు అంటే, క్రీస్తునందు ప్రియులరా, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాట చదువుతాను. 4వ వచనం. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా.
చూడండి ఎంత వేషధారణో ఇతనిది కూడా. శాస్త్రులదు పరిసయ్యులు కూడా అంతే. పులిసిన పిండి అనేటువంటి వేషధారణతో వారున్నారు. ఇతడు కూడా తన యొక్క ప్రేమను ఎంతగా లోకానికి నటనలో చూపిస్తున్నాడు. బీదల మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఉన్నాడట. బీదల మీద ప్రేమ. అయ్యా, ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి బీదలకు ఇస్తే వారు బ్రతుకుతారు కదా. వాని హృదయము బీదల మీదకు ఉన్నట్లుగా చూపిస్తూ ఉన్నాడు. ఎవరి మనస్సులు పాడైపోతాయో వారందరూ ఒకటైపోతారు. దేవుని సన్నిధిలో ఎవరి హృదయము పాడైపోతుందో ఎక్కడికి వెళ్ళిపోతారంటే, పాడైపోయిన ఆ హృదయాలన్నీ కూడా ఒకటైపోతాయి. ఈరోజు మనం చదువుకున్నటువంటి ఆ 2వ కీర్తనలో ఆయన మాట, ఏలికలందరూ కూడా ఏకీభవించి ఆలోచిస్తూ ఉన్నారట. ఆకాశమందు దేవుడు నవ్వుచున్నాడు. మీరందరూ గుంపు కూడి ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు, కానీ దేవునికి అది హాస్యాస్పదంగా ఉంది. ఈ లోకంలో చెడిపోయిన హృదయాలు, దేవునికి వ్యతిరేకంగా పనిచేసే హృదయాలు ప్రభునందు ప్రియులరా ఎక్కడికి చేరుతూ ఉన్నాయంటే, దేవునికి హాస్యాస్పదమైనటువంటి కార్యాలు చేయటం, హేళనకరమైనటువంటి కార్యాలు. నన్ను ఈ మాట చెప్పనివ్వండి. ఆయన అంటూ ఉన్నాడు, బీదల మీద ప్రేమ ఇస్కరియోతు యూదాకి కాదు. ఆ పేరు పెట్టుకుని తాను డబ్బు సంపాదించుకోవటం. నేను చాలా విషయాలు చూశాను. నాది చిన్న వయసే, కానీ మా తండ్రి సేవా పరిచర్యలో చాలా మంది అనాథాశ్రయాలను పెడతారు. బోర్డే ఉంటుంది అక్కడ, లోపల పిల్లలు ఉండరు. చాలా మంది వృద్ధాశ్రమని పెడతారు. బోర్డే ఉంటుంది, లోపల వృద్ధులు ఉండరు. మరి వారికి పంపించిన డబ్బంతా ఎక్కడికి వెళుతుందంటే, ఇస్కరియోతు యోధ ఎలాగైతే ఆ బీదల మీద ప్రేమ నటించి డబ్బు సంపాదించుకున్నాడో, లోకంలో చాలా మంది దేవుని అడ్డు పెట్టుకుని బీదల పేరు చెప్పుకుని ధనాన్ని సంపాదించుకునేవారు లేకపోలేదు. సాతానుడు ఇస్కరియోతు యోధాలో ఈ కోణాన్ని చూచాడు. ఓ యోధా, నీవు ఇంత చులకనైనటువంటి వాడువా? దేవునితో వెంబడిస్తూనే దేవుని కంటే ధనం మీద నీకున్నటువంటి అత్యాశను బట్టి నిన్ను ఈ రీతిగా వాడుకుంటాను అని ప్రభునందు ప్రియులరా ఆ కింద వ్రాస్తాడు 6వ వచనములో, వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచునందున అందులో వేయబడిన దొంగిలించుచు. యేసు ప్రభు సువార్త పరిచర్యలో చాలా మంది కానుకలు ఇస్తూ ఉన్నారు పరిచర్య కొరకు. మనోడు జాగ్రత్తగా ఇది బీదలకి ఇంత ఇచ్చామని రాసుకుంటూ డబ్బును కొంచెం కొంచెం తీసుకుని వెళ్ళిపోతారు. ఆలోచించండి ప్రభునందు ప్రియులరా, ధనమే సర్వస్వము కాదు. ధనము కోసమే ఈ జీవితము కాదు. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా తప్పించేది కూడా ఈ మోస సంబంధమైన ధనమే. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదట. ఉగ్రత దినము ఏది కూడా మనము సంపాదించినది మనల మీదకి వచ్చేటువంటి ఉగ్రత నుండి మనల్ని తప్పించలేదు, కానీ నీతి మరణము నుండి తప్పిస్తుంది. ధన సంపాదన మంచిదే, కానీ అందులో నీతి లేకపోతే దాని నష్టాన్ని నీవే భరించాలి. నీతి కలిగి కష్టపడి సంపాదించిన వాడు వేరు, అన్యాయం చేసుకున్నవాడు వేరు. మనం అనుకుంటాము దొంగతనంగా అన్యాయంగా సంపాదించింది రుచి ఎక్కువ, కానీ దాని చేదు కూడా చాలా భయంకరమైనది. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైనటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కష్టపడి సంపాదించిన వానికి వాని కష్టము కలది దేవుడు వాడిని బలపరుస్తాడు. కానీ దేవుని సొమ్మును దొంగిలించటము ప్రారంభించమా, ఒకని కష్టార్జితాన్ని మోసం చేసి సంపాదించడం ప్రారంభించమా, ఆ పాపము కొంచెము కొంచెము పెరిగి ఆ పాపానికి ప్రాయశ్చిత్తముగా నీ జీవితం సరిపోకపోతే నీ కుటుంబం దాన్ని మోయాల్సి వస్తే ఎవరు దానికి సమాధానం చెప్పరు. క్రీస్తునందు ప్రియులరా,
సాతానుడు ఇస్కరియోతు యూదాలోనికి ప్రవేశించి ధనం మీద వ్యామోహము పెంచి ధనాన్ని సంపాదించటమే ఆలోచించాడు తప్ప అది ఎలాగ తీసుకుంటున్నాడో దాన్ని ఊహించుకోలేకపోయాడు. అబ్రహాము దగ్గరికి వచ్చి సొదొమ గుమర్య రాజు అంటాడయ్యా, ఈ ఆస్తి అంతా తీసుకో అంటాడు. అబ్రహాం అంటాడు, అబ్రహామును ఆశీర్వదించినది యెహోవా అని చెప్పుకోవాలి తప్ప సొదొమ గుమర్య రాజు అని మాత్రము చెప్పకూడదట. సొదొమ గుమర్య రాజు కాదు అబ్రహామును ఆశీర్వదించినది. అబ్రహామును ఆశీర్వదించినది క్రీస్తునందు ప్రియులరా యెహోవా అని మాత్రమే తెలియచేయాలి. మనం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇస్కరియోతు యోధా జీవితము క్రమేణా కొంచెము మారిపోతూ దేవునికి మరింత దూరం అయిపోతూ ఉందట. మరింత దూరం అయిపోతుంది. క్రీస్తునందు ప్రియులరా, మన జీవితంలో పని చేసుకునే వారు ఉన్నారు, వ్యవసాయం చేసుకునేవారు ఉన్నారు, లేకపోతే వ్యాపారాలు చేసుకునేవారు ఉన్నారు. కష్టపడి పైకి వచ్చి ఉన్నతమైనటువంటి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకున్నారు. కష్టపడకుండా ధనవంతులు అయిపోవాలనుకునేవారు ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనకి కొంచెం ఆశ్రయముగా కనపడొచ్చు, కానీ చివరికి వారి జీవితాలను మనము ఊహించలేని రీతిగా మారిపోతూ ఉన్నాయి. కనుక దేవుని యొక్క కృపలో దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని నీతిగా న్యాయముగా బ్రతకటానికి మనము తీర్మానం చేసుకోవాలి. ఈరోజు మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగంలో దీనిని కొంతమంది ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. ధనాన్ని సంపాదించాలనేటువంటి అవివేక హృదయముతో చాలా మంది అట ప్రభునందు ప్రియులరా వారి చేసిన మాటలను బట్టి విశ్వాసములో నుండి తొలగిపోయి, క్రైస్తవుడు అనగానే లోకానికి వచ్చిన మాట ఏమిటంటే నీతిమంతుడు పరిశుద్ధుడు అన్నారు. నీతిమంతుడు పరిశుద్ధుడు. ఎప్పుడైతే ఈ మాటను మనము పోగొట్టుకుంటామో చాలా విషయాల్లో దేవునికి దూరం అయిపోయేటువంటి పరిస్థితి. సామెతలు గ్రంథము 4వ అధ్యాయంలో 23వ వచనాన్ని చదువుదాం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. నీ హృదయము దేవుని సన్నిధిలో ఆయన చిత్తానుకూలంగా ఉండటానికి సిద్ధపరచుకో. ధనాన్ని ఆశించినటువంటి ఆ వ్యక్తి దేవునితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యేసు ప్రభు ఈ మేడ గదిలోనికి వారిని తీసుకుని వెళ్ళినప్పుడు యేసు ప్రభు ఇస్కరియోతు యోధ ఆ శిష్యులందరి పాదాలు కడిగారు. యేసు ప్రభు ఆ పాదాలు కడుగుతూ ఉన్నప్పుడైనా నేను దేవునిని, యేసు ప్రభుని, ఆయనను వెంబడిస్తూ ఉన్నాను, కానీ ఆయన జీవితానికి నేను అడ్డంగా ఉన్నాను అనేటువంటి సత్యాన్ని గ్రహించుకోలేకపోయాను. ఆయన పవిత్రుడు అవటానికి వారి పాదాలు కడుగుతూ ఉన్న ఆ సత్యాన్ని తెలుసుకోకుండా యేసు ప్రభు ఇచ్చేటువంటి ప్రభు భోజన సంస్కారంలో ఆ రొట్టెను పుచ్చుకొని యేసునే అమ్మివేయటానికి వెళ్ళిపోయాడు. కొంచెము ధనాపేక్ష యేసు ప్రభుని అమ్మేసే రీతిగా తీసుకుని వెళ్ళి, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీతి మార్గములో జీవం ఉంది ప్రభునందు ప్రియులరా. అయితే సాతానుడు నరహంతకుడై ఈ లోక సంబంధమైనటువంటి పాపపు జీవితంలో మరణం ఉంది. జీవాన్ని కావాలనుకున్న వారు యేసు ప్రభు ఇచ్చేటువంటి పరిశుద్ధమైన మార్గములో తాము పరీక్షించుకుని, ఎక్కడైనా నేను దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నానా, ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క కార్యాలను, ఆయన చేస్తున్నటువంటి క్రియలలో నా జీవితం ఎక్కడైనా వ్యతిరేకంగా ఉందేమో అని పరీక్షించుకుని ప్రభునందు ప్రియులరా దేవునికి
సరిగా ఉండేటువంటి జీవితాలు మనము జీవించాలి. ఒకవేళ గనుక దేవుణ్ణి వెంబడిస్తూనే అపవాది క్రియలు మనం చేస్తూ ఉంటే, దేవుడు ఒక రోజున మనల్ని వదిలిపెట్టేస్తే ప్రభునందు ప్రియులరా, ఇస్కరియోతు యోధ క్షమించమని అడగటానికి ప్రభు దగ్గరకు రాలేకపోయాడు. తను చేసిన పాపాన్ని క్షమించమని ప్రభు దగ్గరికి రాకుండా చేసిన తప్పును సరిచేసుకోవటానికి వారి దగ్గరికి వెళ్ళాడు. అయితే సరిచేసుకునే అవకాశం అక్కడ లేదు. క్షమించే అవకాశం మాత్రం ప్రభు దగ్గర ఉంది. ఎప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి ప్రభునందు ప్రియులరా, దేవుని ఉగ్రత అంధకార క్రియల్లో పాలిభాగస్తులైన ప్రతి వారి మీదకి వస్తుంది. ధనాపేక్షను కలిగినటువంటి ఇస్కరియోతు యోధ దేవుని సొమ్మును తన విలాసవంతమైన జీవితాల కొరకు, తన యొక్క ఆలోచనల కొరకు ఖర్చు చేసి పాపాన్ని కూడగట్టుకుని నిత్యరాజ్యములోనికి చేరలేకపోయాడు. తన్ను తాను ఉరిపోసుకుని చనిపోయాడు. ప్రభునందు ప్రియుల దేవుని వాక్యము సెలవిస్తుంది, ఏ ఒక్కరికి కూడా తన ప్రాణాన్ని తీసుకునే హక్కు లేదు. ఎవరైనా గనక తన ప్రాణాన్ని తీసుకుంటే అది దేవుని దగ్గరకు ఆత్మహత్య. ఇది దేవుడు రాసి ఇచ్చినటువంటి నిబంధన. అయితే దేవుడు శిలువ విమోచనలో నీకు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. సరి చేయబడటానికి శిలువ మనల్ని ఆహ్వానిస్తుంది. క్షమించబడటానికి శిలువ మనల్ని ఆహ్వానిస్తుంది. ప్రభునందు ప్రియులరా, అన్యాయమైనది ఏదైనా, అక్రమార్జన ఏదైనా నీ దగ్గర ఉంటే దానికి వడ్డీ పెరిగినట్లుగా పాపం కూడా పెరిగిపోతుంది. ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడే వదిలిపెడితే జీవాన్ని కలిగి ఉండటానికి ప్రభు కృప దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. అవకాశం ఉన్నవారు లేచి నిలబడండి. మీ అనుకూలతను బట్టి ప్రార్థనలు ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ ప్రేమ చేత, నీ కృప చేత మమ్మల్ని బలపరిచి ఈ ఉపవాస శిలువ ధ్యాన కూడికలలో నాయన 11వ రోజును సమీపించటానికి మీరిచ్చిన కృపకే నీకు వందనాలు. నాయన, మా హృదయము నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా పవిత్రముగా ఉండటానికి, శరీర సంబంధమైన క్రియలతో పాలు పంచుకుని లోక సంబంధమైన బ్రతుకుకు ప్రభు మేము దాసోహులమైపోయినప్పుడు ఆ చీకటి క్రియల నుండి, చీకటి నుండి మమ్మల్ని విడిపించి వెలుగు సంబంధమైన జీవితానికి, సమస్త విధమైన మంచితనము, నీతి, సంతోషంతో కూడిన జీవితాలు జీవించటానికి సిలువ చేత మమ్మల్ని విడిపించి విమోచించి నీ సన్నిధిలో ఇటు రీతిగా ప్రభువా నీ ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నాయన, పాపము చేసిన ప్రతివాడు దేవుని ఉగ్రతను పొందుకోవాలని ఉన్నప్పుడు ఆ ఉగ్రత నుండి ప్రభు మమ్మల్ని తప్పించి నీ సన్నిధిలో నీ సిలువ విమోచన చేత, రక్తము చేత కడిగి పవిత్రపరిచారు. నాయన, ఇస్కరియోతు యోధ జీవితాన్ని మేము ధ్యానం చేసినప్పుడు ఎన్ని అవకాశాలు ప్రభు ఆ బిడ్డకు మీరు అనుగ్రహించిన, సత్యము నుండి జారిపోయి చీకటిలో పడిపోయాడు. అయితే ప్రభు, నీ బిడ్డలమైన మేము నీవు వేసిన జీవపు మార్గంలో, వెలుగు మార్గంలో జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మాకు తెలియకుండా నాయన, మాకు తెలిసి ఒకవేళ చీకటి క్రియలలో పాలిభాగస్తులమై ఉంటే దయతో క్షమించి మరెన్నడూ కూడా పాపములో పాలిభాగస్తులము కాకుండా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. 11వ శిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. పోతురాజు పెద్ద మరియమ్మ గారి కుటుంబము, పోతురాజు పెద్ద మోషే నిర్మల గారి కుటుంబము, పోతురాజు దిలీప్ కుమార్ జ్యోతి గారి కుటుంబం, పోతురాజు ఏలియా మరియమ్మ గారి కుటుంబము, పోతురాజు చినమోషను షారోను పుష్ప గారి కుటుంబం, బేతాళ ఇస్రాయేలు మేరీమణి గారి కుటుంబము, పోతురాజు శేఖర్ బాబు ఝాన్సీ గారి కుటుంబము, పోతురాజు సామ్యుల్ రాజు మరియమ్మ గారి కుటుంబం,
పోతురాజు సునీల్ కరుణమ్మ గారుల కుటుంబము, పీతల మోషే మార్తమ్మ గారుల కుటుంబం, పీతల గమానీయులు మీనా కుమారి గారుల కుటుంబము, పీతల రవీంద్రబాబు గ్లోరీ గారుల కుటుంబము, చేగొండి రమేష్ బాబు సుభాషిణి గారుల కుటుంబము, చేగొండి సుధీర్ కుమార్ జ్ఞానసుందరి గారుల కుటుంబము, కొండేటి రూతు గారి కుటుంబము, కొండేటి యేసుబాబు మార్తమ్మ గారి కుటుంబము, కొండేటి షడ్రక్ సవంత్రి గారి కుటుంబం ద్వారా ఈ 11వ సిలువ ధ్యాన కూడికను మీరు ఏర్పాటు చేసుకున్నారు. వారి కుటుంబాల ద్వారా ఈ సిలువ సువార్తను ప్రకటించబడుటకు ప్రభువా, కుటుంబాలకు మీరు ఇచ్చిన ధన్యతగా మీకు వందనాలు. వారిని వారి కుటుంబాలను బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. నీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన. లెంటు కాలంలో సిలువ శ్రమ ధ్యాన కూడికలను ప్రభు ఎంతో భక్తి శ్రద్ధలతో నీ సన్నిధికి వస్తున్న ప్రతి బిడ్డకు ఈ 40 రోజుల సిలువ శ్రమ ధ్యాన కూడికల్లో ప్రభు ప్రారంభము నుండి చివరి వరకు నీ సన్నిధిని అనుభవించే కృప దయచేయండి. సాతానుడు కలిగించే ప్రతి విధమైన ఆటంకమును, ఏ సమస్య అయినా, ఏ అనారోగ్య పరిస్థితి అయినా నాయన వారిని కలగకుండా నీ సన్నిధిలో ఉండే భాగ్యము దయచేయండి. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. నేటి నుండి ప్రారంభం కానుండగా మొదటి పరీక్షను పూర్తి చేసుకున్నారు. వ్రాసే ప్రతి పరీక్షలో నీవు తోడుగా ఉండండి. నీ కృపా సన్నిధిని తోడుగా ఉండి జ్ఞానముతో నింపి నడిపించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. నేడు మన దినారు మాకు దయచేయము. మా యెడల పాపము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. శోధనలేక ఆజ్ఞను తప్పించండి. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నది. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడికను ఏర్పాటు చేస్తున్న కుటుంబాలకు చేరి వచ్చిన మనకు నిత్య సన్నిధి సమాధానము దీవెనలతో తోడైండును గాక. సిలువ రక్త ధారలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నందేనారు. నేనామోదు నేనెరుగుదును, యేసు నా కొరకు. నేనామోదు నేనెరుగుదును, యేసు నీ కొరకు. సిలువలో నా బలియాయె, నన్ను రక్షింపను. సిలువలో నా బలియాయె, నిన్ను రక్షింపను. మీ అందరికి వందనాలు. దయచేసి కూర్చోండి. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే
నన్ను కరుణించి ఆదరించి సేదాదీచి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునొచ్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఏనాడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఏనాడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము రక్తము రక్తము
ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. సిలువ చెంత చేరిన నాడు అమ్మ అందరికీ అందిన తర్వాత మీరు వెళ్ళడం మంచిది. మీకు ఇచ్చేటువంటి ఫ్రూటీస్ కనుక మీకు అందరికి అందితే మంచిది. మీ అందరికీ వందనాలు.